ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ ని టీమిండియా విజయవంతంగా ముగించింది. ముఖ్యంగా చివరి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఏకంగా 142 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి అదరగొట్టింది. అంతేకాదు ఈ సిరీస్ లో భారత ఆటగాళ్లు ఒక్కొక్కరిగా ఫామ్లోకి రావడం కూడా శుభసూచకం. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే టీమిండియా జట్టుపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా టీమిండియా స్క్వాడ్ లో కొన్ని మార్పులు చేసి ఫైనల్ స్క్వాడ్ జాబితాని కూడా ఐసీసీకి సమర్పించడం కూడా జరిగింది. ఫిట్నెస్ కారణంగా బుమ్రా జట్టుకి దూరం కాగా అదనపు స్పిన్ బౌలర్ కావాలి అనే ఉద్దేశంతో జైస్వాల్ ని పక్కన పెట్టారు. దీంతో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తుది స్క్వాడ్ లో చోటు దక్కించుకోవడం జరిగింది. కాగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ తో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ ని ప్రారంభిస్తుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఎలాంటి జట్టుతో రోహిత్ సేన బరిలోకి దిగితే ఫలితాలు బాగుంటాయో అనే విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. టీమిండియా జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న తలపడబోతోంది. ఇక మ్యాచ్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వ్యవహరిస్తారు. గిల్ ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మొత్తం 3 మ్యాచ్ల్లో కూడా 2 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించి మంచి ఊపు మీద కనపడుతున్నాడు. వైస్ కెప్టెన్ గా గిల్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు అని చెప్పాలి. ఇక మరో ఓపెనర్ రోహిత్ శర్మ 2 మ్యాచ్లు సెంచరీ చేసి టచ్ లోకి వచ్చినట్లు కనపడుతున్నప్పటికీ 3వ వన్డేలో కేవలం 1 పరుగే చేసి నిరాశపరిచాడు. అయితే హిట్ మ్యాన్ కి ఐసీసీ మెగా ఈవెంట్స్ లో చాలా మంచి రికార్డు ఉంది. కాబట్టి అతడు తన రేంజ్ ప్రదర్శనని ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పక చూపిస్తాడు అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక 3వ స్థానంలో కోహ్లీ బరిలోకి దిగుతాడు. గత కొంతకాలంగా సరైన ఇన్నింగ్స్ ఆడలేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ 3వ వన్డే మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసి కొంతవరకు కంబ్యాక్ ఇచ్చినట్లు కనపడుతున్నాడు. కానీ ఇది కోహ్లీ స్థాయి ప్రదర్శన అయితే కాదు. త్వరగా అతడు తన ఫామ్ ని అందుకుని బ్యాట్ జులిపిస్తే పరుగుల వరద పారడం ఖాయం. ఇక 4వ స్థానంలో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న శ్రేయస్ అయ్యర్ వస్తాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో కూడా మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అద్భుతంగా ఆడి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోసారి అదే తరహా పాత్రని అయ్యర్ పోషించగలిగితే 4వ స్థానం కష్టాలు తీరుతాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే 2023 ప్రపంచ కప్ అనంతరం గాయం కారణంగా అయ్యర్ జట్టుకు దూరమైతే ఆ స్థానం కోసం బీసీసీఐ ఇప్పటివరకు 13 మంది ఆటగాళ్లను టెస్ట్ చేసింది. అయితే ఎవరు కూడా అయ్యర్ సగటుని అందుకోలేకపోవడం గమనార్హం. వన్డేల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ 53.40 సగటుని కలిగి ఉండడం విశేషం. ఇక బ్యాటింగ్ అవసరాలను బట్టి 5వ లేదా 6వ స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వస్తాడు. రాహుల్ కి తన స్థానం మీద క్లారిటీ లేకపోవడం వలనో ఏమో తెలియదు గాని బ్యాటింగ్ లో దూకుడుగా ఆడలేకపోతున్నాడు. జట్టు యాజమాన్యం జట్టులో అతడి స్థానం కోసం భరోసా ఇస్తే రాహుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తాడు. అయితే హార్దిక్ పాండ్యా నుండి ఒక మంచి ఆల్రౌండర్ ప్రదర్శన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అయినా హార్దిక్ తన స్థాయి ప్రదర్శన కనబరచాలని కోరుకుంటున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా అదరగొడుతున్న జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా జట్టులో ఉంటారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. వరుణ్ ఈ మధ్యకాలంలో తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను బాగా ఇబ్బందికి గురిచేస్తున్నాడు. అంతేకాదు మిస్టరీ స్పిన్ తో బ్యాటర్లను తికమక పెడుతున్నాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ ని ఎంపిక చేస్తే ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లే అయిపోతారు. అప్పుడు బౌలింగ్ లో వైవిధ్యం ఉండదు. కాబట్టి వరుణ్ చక్రవర్తినే ఎంపిక చేయబోతున్నారు. చివరిగా ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ గా హర్షదీప్ సింగ్ వ్యవహరిస్తాడు. మరో స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ గా ఎవరిని ఎంపిక చేయాలి అనేది ఇప్పుడు కొద్దిగా సమస్యగా మారింది. హర్షిత్ రాణా మధ్య ఓవర్లలో వికెట్లు తీసి అదరగొడుతున్నప్పటికీ కొత్త బంతితో తేలిపోతున్నాడు. మరోవైపు షమీ బౌలింగ్ యాక్షన్ చూస్తుంటే అతడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు కనపడడం లేదు. కానీ షమీ ఒక ఛాంపియన్ బౌలర్ కాబట్టి అతడికి వీటిని అధిగమించడం పెద్ద కష్టం కాదు. అంతేకాదు గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్ లో కూడా షమీకి వర్క్లోడ్ తగ్గించడానికి హర్షిత్ తో కొన్ని మ్యాచ్ల్లో బౌలింగ్ చేయించడం జరిగింది. షమీ సత్తా ఏంటో మాకు తెలుసు అని చెప్పాడు. దీన్ని బట్టి తుది జట్టులో షమీకి స్థానం దక్కేలా ఉంది. ఇక రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం కానున్నారు. మొత్తంగా ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉంది? ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ జట్టుతో వెళ్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.